బ్లాక్ బాస్టర్ మూవీలో హీరోయిన్ గా వచ్చిన ఆఫర్ ను సింగర్ మంగ్లీ వదిలేసుకుందా? ఆ సినిమాలో యాక్ట్ చేసి ఉంటే సింగర్ మంగ్లీ ఇప్పుడు హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండేదా? ఇంతకీ మంగ్లీ వదిలేసుకున్న ఆఫర్ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆ డీటెయిల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అసలు. బతుకమ్మ, బోనాలు, గణేష చతుర్థి, సమ్మక్క సారక్క, శివుడిపై ఇలా ఎన్నో పాటలు పాడి చాలా ఫేమస్ అయింది. మంగ్లీ పాడిన పల్లె పాటలకు వచ్చిన ఆదరణ చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి ఆమెకు సినిమాల్లో పాడే ఛాన్సులు వచ్చాయి. మంగ్లీ పాడిన పాట అంటే ఆ మూవీకే హైలైట్ అన్నంత క్రేజ్ ఉంది. ఇప్పుడు సింగర్గా వెలుగుతూనే హీరోయిన్గా కెరీర్లో బిజీగా ఉండాల్సింది మంగ్లీ. కానీ తనను పలకరించిన అద్భుతమైన ఆఫర్కి నో చెప్పేసింది. ఆలస్యంగా బయటపడిన ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ మాత్రం మంగ్లీ హీరోయిన్గా ఆ ఆఫర్ రిజెక్ట్ చేయకుండా ఉండాల్సిందేనే అంటున్నారు. ఇంతకీ అదే సినిమానో తెలుసా? భానుమతి ఒకటే పీస్, హైబ్రిడ్ పిల్ల. ఈ డైలాగ్ వినగానే మీకు కళ్ళ ముందు సాయి పల్లవి కనిపిస్తుందా? నిజమే, ఇది సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఫిదాలో డైలాగ్. ఆ మూవీ అమ్మడి కెరియర్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అదిరిపోయే క్రేజ్ అందించింది. శేఖర్ కమల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ మంగ్లీని అనుకున్నారట. ఈ క్యారెక్టర్ కోసం ఆమెను కమల్ అప్రోచ్ అయితే మంగ్లీ మాత్రం సింపుల్గా నో చెప్పేసిందట. తనకు హీరోయిన్ అవ్వాలనే ఆశ లేదని తేల్చి చెప్పేసిందట మంగ్లీ. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ చుట్టూ తిరిగినా ఫైనల్లీ శేఖర్ కమల సాయి పల్లవికి ఫిక్స్ అయ్యాడు. ఫిదాలో ఛాన్స్ మంగ్లీ మిస్ చేసుకుందని తెలిసి అవాక్ అవుతున్నారంతా. మంగ్లీగా ఫేమస్ అయిన ఆమె అసలు పేరు సత్యవతి. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బసనపల్లె తండలో పేద బంజారా కుటుంబంలో జన్మించిన మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అనంతరం ఎస్వి విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డాన్స్ డిప్లొమా కోర్సులో జాయిన్ అయింది. ఆ తర్వాత తన కెరియర్ మొదలుపెట్టి తెలంగాణలో పల్లె పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ముందుగా జానపద గీతాలతో ప్రయాణం మొదలుపెట్టిన మంగ్లీ ఓ టీవీ ఛానల్లో మాటకారి మంగ్లీ ప్రోగ్రాం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ ప్రోగ్రాంలో తెలంగాణ యాసతో మెప్పించింది. రేలారే రేరా పాటతో సెలబ్రిటీ సింగర్గా మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ సింగర్గా ఫుల్ పాపులర్ అయింది. గువ్వా గోరింకా సినిమాలతో పాటు నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో మెరిసింది. మొత్తానికి ఫిదాలో హీరోయిన్ ఆఫర్ మిస్ చేసుకుందన్న విషయం తెలిసి మంగ్లీ ఫ్యాన్స్ అయ్యో అనుకుంటున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.